మిత్రులారా, స్టాక్ మార్కెట్లో ఒక సామెత ఉంది. టైమింగ్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్ ద మార్కెట్. కానీ మనలో చాలామంది బాటంలో కొని టాప్లో అమ్మాలని ప్రయత్నిస్తుంటారు. ఈరోజు మనం ఒక కఠినమైన నిజాన్ని మాట్లాడుకుందాం. మార్కెట్ టైమింగ్ అనేది తెలివితేటలకు నిదర్శనం అనేది కాదండి, అది మీ ఈగో అహంకారానికి నిదర్శనం. ఒక చిన్న క్వశ్చన్ అడుగు, మీరు ఎప్పుడైనా మార్కెట్ పడిపోతుందని వేచి చూసి అది ఇంకా పెరిగిపోయినప్పుడు బాధపడ్డారా? కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో మీకోసమే ఈ ఎజెండాని ఒకటి తయారు చేశాను. ఎందుకు టైమింగ్ ఫెయిల్ అవుతుంది, అహంకారం మనల్ని ఎలా ముంచుతుంది, అసలైన తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి, 10-20 నిమిషాలు మనం ఎంత టైం కేటాయిస్తే సరిపోతుంది, మార్కెట్ టైమింగ్ వెనుక ఉన్న భ్రమ పాయింట్, మనం మార్కెట్ను నియంత్రించగలమని అనుకోవడం కూడా మన అహంకారమే. పెట్టుకోండి, మార్కెట్లో లక్షల మంది మేధావులు, వేల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్లు, ఆల్గోస్ ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు మీరు ఓటం పట్టుకోగలరని అనుకోవడం అహంకారమా కాదా? గత 20 ఏళ్లలో మార్కెట్లో కేవలం 10 మంది మాత్రమే బెస్ట్ డేస్. మిస్ అయితే మీ రిటర్న్స్ 50% తగ్గిపోతాయి. ఆ 10 రోజులు ఎప్పుడు వస్తాయో ఎవరు ఊహించలేరు. అవునా కదా? నిజం చెప్పండి. తెలివితేటలు అంటే ఎలా చెప్పచ్చు, ఇంటెలిజెన్స్ వర్సెస్ ఈగో అంటారు. ఈగోనేమో నేను అందరికంటే తెలివైన వాడిని, మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో నాకు తెలుసు అని వెయిట్ చేయడం. ఇంటెలిజెంట్ అంటే మార్కెట్ ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు, కానీ నేను పడితే ఏం చేయాలో నాకు తెలుసు అని సిద్ధంగా ఉంటాడు. ఇంటెలిజెన్స్ అంటే ప్రిడిక్షన్ అండి, ప్రిడిక్షన్ కాదు, అది ప్రిడిక్షన్. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం, మనం అనుకున్న దానికి జరగదు. మార్కెట్ పడిపోయినప్పుడు ఎవరైతే టైమింగ్ కోసం ఆగిపోయారో వారు ఎలా నష్టపోయారో కూడా మీకు తెలుసు. ఎందుకని మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఎయిట్ చేస్తూ ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకవేళ ఒక వ్యక్తి 10,000 రూపాయలని ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాడు. మరో వ్యక్తి మార్కెట్ పడుతుందని 2 ఏళ్ళు వేసి చూసి అప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారు. మన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ప్రకారం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికే ఎక్కువ లాభాలు వస్తాయి. అది నిజమా కాదా అనేది మీకు తెలుసు. వెయిట్ చేసే సమయంలో మీరు కోల్పోయేది ఏంటంటే కాంపౌండింగ్ అండి, మరియు డివిడెండ్. మీ టైమింగ్ వల్ల వచ్చే లాభం కంటే ఎక్కువ. అది ఫైనల్గా చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా. సొల్యూషన్ అండ్ సిస్టమేటిక్ అప్రోచ్ అంటారు దీన్ని. మీరు టైమింగ్ గురించి వర్రీ అవ్వకూడదండి. ఈటీఎఫ్లో నిఫ్టీ 20లో సిప్ మొదలు పెట్టండి. మార్కెట్ పడినప్పుడు భయపడకుండా మీ ఇన్వెస్ట్మెంట్ని కొంచెం పెంచండి. తెలివితేటలు కాదండి, గ్యాన్ థియరీ ప్రకారం కొన్ని డిఫరెంట్ మార్కెట్లు ఉంటాయి. అది మన మార్కెట్ ఎప్పుడు పడుతుందో చెప్పి మిమ్మల్ని బయట కూర్చోబెట్టడానికి కాదండి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికే ఆ గ్యాన్ థియరీ ఉపయోగపడుతుంది. చివరిగా చెప్పాలంటే మార్కెట్ను టైం చేయడం మానేయండి. మీ అహంకారాన్ని పక్కన పెట్టి క్రమశిక్షణతో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మార్కెట్ మీకు కంపల్సరీ రివార్డ్ ఇస్తుంది. తెలివైన ట్రేడరు మార్కెట్ని శాసించడండి, మార్కెట్ని అనుసరిస్తాడు. ఇట్స్ గుడ్, అది మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా మీ ఆర్థిక భయాన్ని